ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. డైలీ హెడ్లైన్స్ చూస్తున్నాము. లిటరల్గా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ కొనకండి, కంప్లీట్గా మిస్గైడెన్స్ ఉంటుంది. బికాస్ ఎక్స్ట్రీమ్లీ హై, అసలు ఎప్పుడు చూడలేనంత హై ప్రీమియమ్స్లో పలుకుతున్నాయి. ఇటువంటి ట్రాప్లో పడకుండా ఏదైనా దారి ఉందంటారా? ఏదైనా ఒక 2-3 దారులు ఉంటే చెప్పండి, సో దట్ మన ప్రేక్షకులకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు. డెఫినెట్గా అండి, ఈ ఆర్బీఐ రిస్ట్రిక్షన్ పుణ్యం అంటూ ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న కపుల్ ఆఫ్ ఈటీఎఫ్స్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ 20-30% వరకు ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి. అందుకని మీరు ఖచ్చితంగా ఈటీఎఫ్స్ కొంటుంటే అది ఈవెన్ బ్యాంక్ బేస్ కావచ్చు, నిఫ్టీ బేస్ కావచ్చు, ఏఎన్ కావచ్చు, ఖచ్చితంగా ఒకసారి ఐఎన్ఏవి చెక్ చేసుకోండి. మీ ట్రేడింగ్ అకౌంట్లో ఐఎన్ఏవి అని పెట్టామనుకోండి, పర్టికులర్ ఈటీఎఫ్ ఒరిజినల్ వాల్యూ ఎంత చూపించింది అనమాట. వాటి నువ్వు కొనలేరు, బట్ ఈ లైవ్ లో ఈ పాయింట్ ఆఫ్ టైం ఇంత వాల్యూ ఉండాలని చెప్పేది అనమాట. ఒక ఇండికేషన్ చూపిస్తుంది. అవును, ఐఎన్ఏవి అది ఇంట్రాడే ఇండికేటివ్ అనేవి అనమాట. అది సో దాన్ని చూసుకుని మనం కొనేది ఫెయిర్ వాల్యూ లేకపోతే అబ్నార్మల్ వాల్యూ మనకు అర్థం అవుతుంది అనమాట. సూపర్. అందుకని ఒక ఈటీఎఫ్స్ కి అది ఫెయిర్ వాల్యూ ఎంత ఉండాలి అనేది ఐఎన్ఏవి అనమాట. అది చెప్తుంది. ఇది బేసికల్ గా ఒకటి మీ ట్రేడింగ్ అకౌంట్ లోనే మీకు చూపించిందండి. అది మనం ఎప్పుడైనా మన అక్కడ బ్యాంక్ బేస్ అని కొట్టారనుకోండి, పక్కన బ్యాంక్ బేస్ ఎన్ఎస్సి, బ్యాంక్ బేస్ బిఎస్సి, తర్వాత బ్యాంక్ బేస్ ఐఎన్ఏవి బిఎస్సి అని వస్తుంది అనమాట. బిఎస్సి లో మనం ఆ ఎన్ఈవిని చెక్ చేసుకోవడం ద్వారా ఒరిజినల్ ఫెయిర్ వాల్యూ ఎంత ఉండాలో చెప్పింది అనమాట క్లియర్ గా. అట్లా ఈటీఎఫ్స్ లో పర్టికులర్ గా ఏదన్నా స్మార్ట్ బేటా ఈటీఎఫ్స్ కానీ, అంటే లిక్విడిటీ తక్కువ ఉన్న ఈటీఎఫ్స్ కానీ, అంటే ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ కానీ, ఇలాంటి ఏదైనా మీరు కొంటున్నారు అంటే ఖచ్చితంగా ఒక హ్యాబిట్ లా పెట్టుకోండి వాటిని చెక్ చేయటం. ఎందుకంటే టూ మచ్ ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సో ఒకటి ట్రేడింగ్ అకౌంట్, మీ ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్ళేసి ఐఎన్ఏవి అని టైప్ చేయడం ద్వారా అది ఓపెన్ అవుతుంది. చెక్ చేయండి ఒకసారి, అది బెస్ట్ వే. అంటే స్క్రీన్ షాట్ షేర్ చేసిన చూడండి. రెండోది, డైరెక్ట్ గా వెబ్సైట్ ఎన్ఎస్సి ఇండియాలోనే దొరుకుతుందండి. మీరు ఎన్ఎస్సి ఇండియా.com లోకి వెళ్ళేసేసి మీరు ఏ ఈటీఎఫ్ అయితే కొందాం అనుకుంటున్నారో దాన్ని మెన్షన్ చేయండి. అక్కడ కాలంలో ఐఎన్ఏవి ఎంత ఉండాలో చెప్తుంది అనమాట. ఇది కూడా లైవ్ లో ఇంటరాక్టివ్ ఉంటుంది. సో మీరు అనేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇది ఒక మంచి మెథడ్, ఇది ఒక మంచి పద్ధతి. ఐఎన్ఏవి మీరు తెలుసుకుంటే ఇట్స్ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. అవును, సో దాట్ చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఆ పరిస్థితి రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ ఇది ప్రతి ఈటీఎఫ్ కి ఉంటుందా అండి? ఇస్తారు, ఎన్ఎస్సి వాళ్ళు ఇస్తారు. అంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రెండిట్లో కూడా ఉంటాయి. ఎన్ఎస్సి లో ఈజీ మనం ట్రాక్ చేయడం, కొట్టగానే టైప్ చేయగానే వెంటనే వచ్చేస్తారు. ఓకే, ఐఎన్ఏవి అని చెప్పి కొట్టాలా, లేదంటే ఐఎన్ఏవి అవసరం లేదు. లైక్ బ్యాంక్ బేస్ ఉంది అనుకోండి, ఈటీఎఫ్ మనం బ్యాంక్ బేస్ అని టైప్ చేసామనుకోండి, దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు అన్నమాట. ఈ రోజు బ్యాంక్ బేస్ టర్న్ ఓవర్ ఎంత, అండ్ ఇనిషియల్ ట్రేడ్ అని టర్న్ ఓవర్ ఎంత అయింది, దాంతో పాటు ఐఎన్ఏవి కూడా ఇస్తాడు. పారామీటర్ కాలం ఉంటుంది అనమాట. ఆ కాలంలో ఒకసారి తొంగి చూసామనుకోండి, మనకి ఎంత ఉండాలో మన క్లారిటీ ఉంటుంది. మనం కొనే దాంతో పోల్చుకుని డిస్కౌంట్ లో ఉంటేనేమో మనం తక్కువ రేటు కొంటున్నట్టు లెక్క. ఐఎన్ఏవితో పోల్చుకుంటే ఎక్కువ రేటు కోట్ అవుతుంది అనుకోండి, బెటర్ అవాయిడ్ అనమాట. సూపర్. ఒక్కోసారి ఏంటంటే ఇల్లిక్విడిటీ వల్ల కూడా అవుతుంది. కొన్ని వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, తక్కువ అవుతున్నారు. అందుకని దాని వల్ల కూడా తేడా రావచ్చు. ఓకే, అంటే మరి అలాంటి టైంలో ఏం చేయమంటారు? బెటర్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ దగ్గరలో ఉంటే పర్వాలేదు, మరి దూరంగా ఉందనుకోండి అవాయిడ్ చేయండి. అంటే ఎంత పర్సెంటేజ్ లోపల ఉంటే ఐఎన్ఏవి 0.3, 0.5 వరకు ఇట్స్ ఓకే అనమాట. బట్ బియాండ్ దట్ వన్ అయితే ఇది జస్టిఫికేషన్ ఉండదు. చాలా ఎక్కువ రేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత పడిపోయిందంటే లాసెస్ వాళ్ళకే వస్తాయి. అందుకని పాపులర్ ఉన్న ఈటీఎఫ్స్ అయితేనే మనకి ఐఎన్ఏవి దగ్గరలో ఉంటాయి అనమాట. అది చాలా ఈజీ, ఎందుకంటే ఎక్కువ మంది కొంటారు కాబట్టి. ఒక 10 లక్షలు అంటే అబౌవ్ టర్న్ ఓవర్ రోజు లిక్విడిటీ ఉన్నట్టు మనం చూసామనుకోండి, అన్ని ఐఎన్ఏవి రోజు చెక్ చేసుకోవచ్చు అంత ఉండదు వాటిల్లో. బట్ స్మార్ట్ బేటా ఈటీఎఫ్స్ అన్ని కూడా కొత్తగా లిస్ట్ అయినాయి కదా, లిక్విడిటీ పెద్దగా ఉండదు. అందుకని ఫెయిర్ వాల్యూకి దూరంగా టర్న్ అవుతుంటాయి. అవి చూసుకోవటం బెటర్ అనమాట. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, బేసిక్ గా ఐఎన్ఏవి ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ మూవింగ్ యావరేజ్. సో దట్ మీకు ఒక మూవింగ్ యావరేజ్ పైన డ్రైవ్ అవుతుందో, కింద ఉందా, ఐఎన్ఏవి కింద ఉందా, పైన ఉందో, ఒకవేళ మరీ పైన ఉంటే ఎంత పైన ఉందో, మీరు అన్నట్టుగా 0.3-0.5% గ్యాప్ ఉండాలి. సో ఇలాంటివన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఇన్వెస్టర్ ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే దే బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్, ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో ఆ నాలెడ్జ్ మనం ఇస్తున్నాం. రైట్, దట్స్ వండర్ఫుల్. అండ్ థర్డ్ సోర్స్ ఏంటంటే సెబీ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏఎంసీలో ఎవరైతే ఈటీఎఫ్ రన్ చేస్తారో వాళ్ళు లైవ్ లో ఐఎన్ఏవి డిక్లేర్ చేయాలి.
ఓకే. అందుకని ఆ వెబ్సైట్ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సపోజ్ నిప్పాన్ ఉందనుకోండి, నిప్పాన్ వాళ్ళ ఈటీఎఫ్స్ అన్ని వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఐఎన్ఏవి ఎంత ఉంది, కరెంట్ మార్కెట్లో ఎంత రన్ అవుతుంది అనమాట. ఈ మధ్యకాలంలో వాళ్ళే హెచ్చరిస్తున్నారు మా ఎక్కువ రేట్తో ట్రేడ్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి అని. రీసెంట్ గా MON100 అయితే 20% డీవియేషన్ ఉంది లైవ్ మార్కెట్ లో. అండ్ వాళ్ళే మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళే క్లియర్ చెప్తున్నారు, బి అలర్ట్, ఇది టూ మచ్ రేట్ ట్రేడ్ అవుతుంది జాగ్రత్త అని. ఓకే. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కూడా ఏముండదు, ఎండ్ ఆఫ్ ది మార్కెట్ డిమాండ్ సప్లైస్ కదా. అంతే సార్. ఎందుకంటే ఎక్కువ యూనిట్లు క్రియేట్ కావడానికి RBI అడ్డుకుంటుంది అనమాట, దాంతో ఇవి ఆగిపోతున్నాయి. అందుకని ఐఎన్ఈవి ఏఎంసీ వెబ్సైట్ లో లైవ్ లో దొరుకుతాయి, NSE వెబ్సైట్ లో లైవ్ లో దొరుకుతాయి. అంటే మీ బ్రోకర్ టర్మినల్లోనే డైరెక్ట్ గా ఐఎన్ఈవి దొరుకుతుంది. అందుకని ఈ 3 సోర్సెస్ ద్వారా మీరు ఏదన్నా ETF కొనేటప్పుడు చెక్ చేసుకోండి. రెగ్యులర్ గా ఉండే ETFs లైక్ ఫ్రంట్ లైన్ ఇండెక్స్ లో ఏదైతే ఉన్నాయో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, లేకపోతే ఫార్మా నిఫ్టీ ఇలాంటివి అయితే మీకు పెద్ద తేడా రాకపోవచ్చేమో కానీ, బట్ స్మార్ట్ బీటా అయినా కొత్తగా వచ్చిన ETFs అయినా, అంటే పర్టికులర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంటర్నేషనల్ ETFs అన్ని కూడా టూ మచ్ ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది అనమాట. కాబట్టి INAV చెక్ చేసుకోండి, అది మనల్ని ఎప్పుడు రక్షిస్తుంది. సో INAVని ప్రిఫర్ చేయండి. గ్రేట్. సో దీంట్లో 3 రీజన్స్ మీరు చెప్పారు కదా. ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో మనకు ఒకవేళ ఇంటర్నేషనల్ ETF లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సేమ్ ఇదే దొరుకుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ అయినా సరే అది ఖచ్చితంగా ఏదో ఒక AMC కంపెనీ లాంచ్ చేస్తేనే కదా, అందుకని వాళ్ళే రెస్పాన్సిబుల్, వాళ్ళ పోర్టల్లో వాళ్ళు డిక్లేర్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.